నేనున్న స్థితిలోనే అనే మన పాటల పుస్తకం నుండి 80వ పాట. స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు అనే పాట పాడదాం. బ్రతికించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా తర్వాత స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నా లోపల స్థిర హృదయం
నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఆమేన్. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. సరియగు త్రోవలో నడువా కట్టడలను బోధించు. సరియగు త్రోవలో నడువా కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. అందరి వద్ద ఒకసారి. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఇంకొకసారి. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమున్నా లేకున్నా, కష్టాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభువా నేను నిన్ను మనసారా స్తుతిస్తానయ్యా. స్తుతి నా నోట్లో ఉంటుంది కానీ దుఃఖకరమైనటువంటి స్వరం, నిందించేటువంటి మాటలు నా నోట్లో ఉండవు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నన్ను ఇంతవరకు నడిపిన
వరకు నడిపినా నీవే నా దైవము. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. నా శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. నా శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. రోగిని స్వస్థపరచే యెహోవా రాఫా నీవే. రోగిని స్వస్థపరచే యెహోవా రాఫా నీవే. ఓటమిలో విజయమిచ్చే యెహోవా నిస్సి నీవే. ఓటమిలో విజయమిచ్చే యెహోవా నిస్సి నీవే. శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. నా శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. యెహోవా సర్వశక్తుడా, అసాధ్యమేది లేదు నీకు. యెహోవా సర్వశక్తుడా, అసాధ్యమేది లేదు నీకు. ఎబెనేజర్ నా సహాయమా, ఎన్నడూ చేయి విడువవు. ఎబెనేజర్ నా సహాయమా, నన్నెన్నడూ చేయి విడువవు. శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. శబ్దమందరూ కూడా యేసయ్యా, శక్తి కాదయ్యా నీ కృప వలనే ప్రభువా, నా బలము కాదయ్యా. నా శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము.
సమస్తము చూచువాడవు, ఎన్నడు నన్ను విడువని ఎల్రోహిని స్నేహం చాలు, ఎన్నడు నన్ను విడువని ఎల్రోహిని స్నేహం చాలు. శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నా శక్తి కాదు. యేసయ్యా నీ కృపే ప్రభువా, బలము కాదు నీ దయ వలనే. నా శక్తి కాదు నీ కృప వలనే, బలము కాదు నీ దయ వలనే. నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము, నన్ను ఇంతవరకు నడిపినా నీవే నా దైవము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ చేతనే ఈ కార్యం జరుగుతుంది అని చెప్పాడు. కొన్ని కార్యాలు కొన్ని విధాలుగా జరుగుతాయి. కొన్ని కార్యాలు డబ్బును బట్టి జరుగుతాయి, కొన్ని కార్యాలు ఇన్ఫ్లుయెన్స్ని బట్టి జరుగుతాయి, కొన్ని కార్యాలు తెలివితేటలను బట్టి జరుగుతాయి, కొన్ని కార్యాలు చురుకుతనాన్ని బట్టి చాకచక్యాలను బట్టి జరుగుతాయి. కానీ దేవుడు నిర్ణయించిన పని, దేవుడు ఏర్పాటు చేసిన పని, దేవుని కొరకు చేసే పని వీటి చేత కాదు, శక్తి చేత, బలము చేత, జ్ఞానం చేత, టాలెంట్ చేత కాదు, ఆయన యొక్క ఆత్మ చేత జరుగుతుంది. హిస్ స్పిరిట్, త్రూ ద హోలీ స్పిరిట్. ఎవరైతే ఈ సృష్టిని ఉనికిలోకి తెచ్చాడో ఆయన ద్వారానే జరుగుతుంది. ఈ సంఘ బాధ్యత ఎవరికి అప్పగించాడో తెలుసా? పరిశుద్ధాత్మకే అప్పగించాడు. పరిశుద్ధాత్మను మీరు పొందేంత వరకు మీరు యెరూషలేము విడిచి వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పాడు. 10 రోజులు పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూశారు. ఆ ఆత్మ ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి. చెప్పండి, ఆత్మదేవా వెల్కమ్. ఆత్మదేవా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నా. హ్యావ్ యువర్ వే, హ్యావ్ యువర్ వే. ఆత్మదేవా, పరిశుద్ధాత్మ తండ్రి, ఓ నా జీవితంలో, మా కుటుంబంలో, నా ఆత్మీయ జీవితంలో, ఈ రోజున మా ఎదురుగా ఉన్న ప్రతి పరిస్థితిలో మీ సన్నిధిని కోరుకుంటున్నాం. We welcome you, Holy Spirit. It's not by might and it's not by my power, but by your Spirit. But by your Spirit I proclaim. నేను పలుకుతున్నాను, నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను. మీ ఆత్మ ద్వారానే మీ కార్యాన్ని సంపూర్తి చేయండి. మీ ఆత్మ మాకు కావాలి. మీ ఆత్మ మా బలం, మీ ఆత్మే మా సహాయం. ఓ నీ కార్యం జరిగించండి. మనస్ఫూర్తిగా మీ నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా హృదయపూర్వకంగా విశ్వాసం ఒప్పుకోలును ఒప్పుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎస్, కొన్నిసార్లు పాటలలో వి నీడ్ ప్రొక్లమేషన్. మనం విశ్వాసంతో కొన్ని విషయాలు మనం విడుదల చేయాలి. మనం మీకు చెప్పాను కదా, స్పిరిచువల్ వరల్డ్లోకి మనం ఏం చేయాలి? రిలీజ్ చేయాలి. మనం విడుదల చేసినప్పుడు మన కొరకు కావలసిన కార్యాన్ని ఆ మాట జరిగించుకొని తీసుకొస్తుంది. కాబట్టి మీరు మీ మొదట మనం చేయాల్సింది ఏమిటంటే, మీరు భూమి మీద ఏది విడుదల చేస్తారో అది పరలోకం నుంచి విడుదలవుతుంది అన్నాడు. కాబట్టి మనం మాట్లాడాలి, దేవుని యొక్క సత్యాన్ని మనం నమ్ముతూ దాన్ని మనం విడుదల చేయాలి. అది ఆత్మ సంబంధమైన ఒక క్రియ. రైట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గత కొన్ని నెలలుగా మనం ధ్యానం చేస్తున్నటువంటి
విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అందుచేతను ఆపద్దినమందు వానిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం. తండ్రి, ఈ మాటలు స్పష్టంగా మాకు అర్థమగునట్లు, అర్థమైన మాట క్రియ జరిగించున్నట్లు, క్రియ జరిగించిన జీవితాన్ని మేము కలిగి ఉండునట్లు ఈ వాక్యాన్ని మాకు బోధించి విశదపరిచి దాన్ని మాలో స్థిరపరచుమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ స్పిరిట్, నీ దాసుని పైనను లోనను మీరు ఉండి మీ మాటను మా కొరకు అందించుమని, ప్రతి ఒక్కరిలో వినే చెవి, గ్రహించే ఆత్మ, లోబడే మనసు కూడా దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం దేవునికి. హల్లెలూయా. రైట్, మనం గత 2-3 వారాలుగా మనం మాట్లాడుతున్నటువంటి విషయం ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం గురించి మనం మాట్లాడుకున్నాం. మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ మనం పోరాడేది వీటితో అని మనం గ్రహించాం. సో వీటి విషయంలో మీకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రధానులు అంటే దేశానికి ఒక ప్రధాని ఉంటాడు, ప్రధాని కింద స్టేట్స్ ఉంటాయి, ముఖ్యమంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రుల కింద వారికి అధికారులు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానులు ఉన్నారు, అధికారులు, ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు, తర్వాత అధికారులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఆకాశ మండలంలో తిరిగే దురాత్మలు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అనే విషయాలు మీతో స్పష్టంగా చెప్పాను. మనకు వస్తున్నటువంటి దైవ సహాయాలను, ప్రార్థనా జవాబుల్ని, ప్రత్యక్షతల్ని, దేవుని దగ్గర నుంచి ఏమైతే మనం వస్తున్నాయో వాటిని ఏం చేస్తూ ఉంటాడు, ఆపుతూ ఉంటారు, అడ్డగిస్తూ ఉంటారు. ఆన్ వాట్ బేసిస్? వాడు ఆపడానికి కూడా ప్రతి ఒక్కదాన్ని ఆపలేడు. ఈ భూమి మీద ఎవరిలోనైనా ఒక అయోగ్యమైన జీవితం, దాన్ని పొందటానికి యోగ్యత లేనటువంటి జీవితం ఎవరి జీవితంలోనైనా ఉంటే, ఆ అయోగ్యమైన జీవితాన్ని బట్టి దాన్ని అక్కడ చూపించి ఏ నెపం లేకుండా వాడు ఆపలేడు, ఏ కారణం లేకుండా ఆపలేడు. దాన్ని చూపించి ఏం చేస్తాడంటే, ఇలాంటి వాడికి నువ్వు దీన్ని ఎట్లా ఇస్తావు, ఇలాంటి మనిషికి దీన్ని నువ్వు ఎలా ఇస్తావు, ఈ రకమైనటువంటి మనిషికి దీన్ని ఎలా నువ్వు చేస్తావు అని ఆ మనుషుల యొక్క జీవితాన్ని బట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆపుతూ ఉంటాడు. కానీ దేవుని నిర్ణయం ఎంత గొప్పదని చెప్పాను. ఆయన ఒకసారి ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ఎవడు అడ్డుపడినా, ఏది అడ్డుపడినా ఆయన కేర్ చెయ్యడు. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాలి, ఆపటం ఎవడి తరం కూడా కాదు. కాబట్టి ఇఫ్ గాడ్ ఓపెన్స్ ద డోర్, దేవుడు తలుపులు తెరిస్తే ముయ్యగలిగిన వాడెవడు లేడు. అది ఆటంకపరిచేవాడని ఎవడు, కానీ కొద్దిగా డిలే మాత్రం అవుతుంది. కాబట్టి అయితే మనం ఏం చేయాలని చెప్పాను మీకు, మీరు చేయాల్సిన పని ఏమిటి? బంధించబడినటువంటి వాటిల్ని మీరు విడుదల చేయాలి. మీకు ప్రకటన గ్రంథంలో ఒక విషయం చూపించాను. వారు యేసు రక్తము చేతను సాక్ష్యమిచ్చుట చేతను, అంటే అర్థం ఏమిటి? సాక్ష్యం ఇవ్వడం అంటే నోటితో ఒప్పుకోవడం. ఒప్పుకునేది ఎలా?
ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. ఇవి మీరు టూల్స్ వాడకపోతే పనులు జరగవు. మీ గ్యాస్ వెలిగించడానికి ఏం చేయాలి? లైటర్ వాడాలి. మీరు లైటర్ వాడకుండా వండే అన్నీ ఎదురుగా పెట్టుకుని ఉపయోగం ఏమైనా ఉందా? మీరు కావలసిన వస్తువు వాడాలి. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనం ఒకటి పొందాలంటే ఉపయోగించాల్సినటువంటి మాటను, ఉపయోగించాల్సిన వాక్యాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. అలాగే సో మీరు ఈ విషయాలు పొందాలంటే యేసు రక్తం ద్వారా ఏం జరిగింది అనే విషయాన్ని, తిరిగి ఆ రక్తం ద్వారా జరిగిన దాన్ని నువ్వు సాక్ష్యం ఇవ్వడం ద్వారా, అంటే నువ్వు ప్రకటించడం ద్వారా నీకు కావాల్సిన ఏమవుతాయి? అక్కడ డిస్పాచ్ క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా మీకు బ్లాక్ అనిపిస్తుంది, రావడం లేదు, జరగడం లేదు, పొందడం లేదు, లేట్ అవుతుంది అని అన్నప్పుడు మీరు చేయాల్సింది ఈ మెథడ్ని మీరు ఉపయోగించాలి. అప్పుడు మనకు సంబంధించినవి ఒకవేళ బ్లాక్ అయి ఉంటే ఏమవుతాయి? విడుదలైపోతాయి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. సో ఆ విధమైన కన్ఫెషన్తోనే, ఆ విధమైన మాటతోనే నేను ప్రార్థన కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు రక్తం చేసిన దాన్ని నువ్వు గ్రహించి నమ్మి దాని నోటితో నీ పరిస్థితి మీద ఏం చేయాలి? ప్రకటించాలి, ఒప్పుకోవాలి, మాట్లాడాలి. అప్పుడే వాడు దాన్ని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అర్థమైందా? ఇది ఈ విధంగా మనం చేయాలి. దానియేలుని ఏ విధంగా అడ్డగించాడు, ఇంకా తర్వాత కొన్ని విషయాలు నేను మీకు చూపించాను. సో తర్వాత పోయిన ఆదివారం, సో మోస్ట్లీ సండే చెప్తానులేండి, సరే రైట్, మనకి టైం తక్కువగా ఉంది. సో తర్వాత ఈ విధమైనటువంటి ఫైట్ ఆత్మ సంబంధమైన వ్యక్తులకు జరుగుతుంది. వీటితో మనం పోరాడుతున్నాం అనే సంగతి మనం తెలుసుకోవాలి. మనుషులతో కాదు, ఆ మనిషిలో పనిచేస్తున్న ప్రధానితో, మనిషిలో పనిచేస్తున్న అంధకార సంబంధమైన వ్యక్తితో. మీరు గొడవ వచ్చేది ఎవరితో? మన సహజంగా మనుషులతో. మనం ఏమనుకుంటాం? మనిషే మనం అనుకుంటాం, కానీ మనిషి కాదు, మనిషిలో ఉన్న దురాత్మ. ఇప్పుడు మీరు గద్దించాల్సింది దేన్ని? దురాత్మను గద్దించాలి, లాగి మనిషిని కొట్టడం కాదు. ఆ దురాత్మను మీరు గద్దిస్తే, ఆ దురాత్మ తనలోంచి వెళ్ళిపోయిందంటే, మీరు పరిశుద్ధాత్మను విడుదల చేస్తే వాళ్ళలో రావాల్సిన మారు మనసు వాళ్ళలో వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా జరగాల్సిన పనులు అవి జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో నేను చాలా ఉదాహరణలు దీని గురించి నేను చెప్పగలను. చాలా ఉదాహరణ, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, చాలా విషయాలు నేను చెప్పగలను. కానీ చెప్పాల్సింది మనకి ఇంకా ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. సో నెక్స్ట్ తర్వాత 13వ వచనం, మీరు ఆపద్దినమందు వానిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించండి. రైట్, ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఎదిరించుట అనండి ఒకసారి. మీరు ఆపద్దినమందు వానిని ఏం చేయడానికి? ఎదిరించటానికి. సాతాన్తో బేరమాడాలా? సాతాన్తో ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఏమైనా చేయాలా? సాతాను సంబంధమైన దాంతో మీరు డీల్ చేసేటప్పుడు క్రైస్తవుని యొక్క వైఖరి ఏంటి? దురాత్మ సంబంధమైన దాంతో డీల్ చేసేటప్పుడు క్రైస్తవుని యొక్క ప్రవర్తన నియమావళి ఏంటి? గుర్తుపెట్టుకోండి, అటాక్. రెండే మెథడ్స్ మనకి ఇచ్చాడు దేవుడు, అఫెన్స్ అండ్ డిఫెన్స్. ఒకటి ఎదిరించటం, వచ్చిన దాన్ని ఏం చేయటం? డాలుతో వాడు కొట్టిన దాన్ని డిఫెన్స్ చేసుకోవటం. అటాక్ అండ్ డిఫెన్స్, ఈ రెండు మెథడ్సే మనకు చెప్పాడు ప్రభు. మీరు భయపడిపోయే మెథడ్ ప్రభు చెప్పలా. అమ్మో సాతాను ఎక్కడండి, ఘట సర్పం ఎక్కడండి, లేకపోతే దెయ్యాలు ఎక్కడండి, దురాత్మలు ఎక్కడండి, అవేంటండి ఇవేంటండి. నీకు ప్రభు అసలు మొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది మాత్రం మీరు బేసిక్ మర్చిపోవద్దు. దురాత్మ విషయంలో డీల్. మనం ఆరాధించేటువంటి మన ప్రభు, ఎవరిని మనం ఆరాధిస్తున్నామో ఆయన అన్నాడు, శత్రువు బలమంతటి మీద నాకు అధికారం అనుగ్రహించబడింది. దేని మీద?
బలం అంతటి మీద ఏది కూడా వదలలేదు ఆయన, ఏ ఏరియాని కూడా విడిచిపెట్టలేదు. శత్రువు బలమంతటి మీద నాకు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు వెళ్ళండి అంటే మీ వెనక ఎవరున్నారు? మనతో ఎవరున్నారు? వెళ్ళండి అన్నవాడు మనతో ఉన్నాడు, అవునా కాదా? ఇప్పుడు మీదకు వచ్చింది ఏం చేస్తాడు? ఆయన వస్తాడు. అయితే నీ పని నా పని ఏంటో తెలుసా? ఉన్నాడా లేదా వెనక చూసుకుని ముందుకెళ్ళటమే. ముందుకెళ్ళటమే దేవుడు మనకు నేర్పింది, కానీ వీపు చూపించటం క్రైస్తవునికి నేర్పలేదు. పారిపోవడం దేవుడు మనకి నేర్పలేదు. పిరికి వాళ్ళుగా ఉండడం దేవుడు మనకి. ఈరోజు మీ గుండె ధైర్యపరచబడాలి. ఇది ఎంతటి మర్మం అంటే, శత్రువు ఎంత బలవంతుడైనా దావీదు యొక్క చిన్న రాయి ముందు పడిపోయినట్టు నీ ఒక్క మాటకి దుష్టుడు పడిపోతాడు. నీ అధికారంతో ఉన్న ఒక్క మాటకి, నీ ప్రత్యక్షతతో నువ్వు మాట్లాడే ఒక్క మాటకు దుష్టుడేమవుతాడు? కాబట్టి మొదట నువ్వు ప్రధానుల్ని, అధికారుల్ని, లోకనాథుల్ని, లేకపోతే ఆకాశ మండలం మందున్న దురాత్మలతో నువ్వు యుద్ధం చేయటానికి ఈయన అంటున్నాడు, ముందు మీరు వాణ్ణి ఎదిరించటానికి మీరు శక్తి పొందాలి. ఇది చాలా అవసరం. పోట్లాడే వాళ్ళు చిన్నపిల్లలు పోట్లాడారు, పెద్దవాళ్ళు పోట్లాడతారా? రైట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఒక్కసారి ఆ మాటని స్పష్టంగా అండర్లైన్ చేసుకోండి. ఆపద్దినమందు వానిని ఏం చేయటానికి? ఎదిరించటానికి. సమస్తమును నెరవేర్చిన వారై, ఒకటి నిలవబడాలి, రెండు శక్తిమంతులు అవ్వాలి, ఆ తర్వాత మీరు ఎదిరించాలి. మూడు విషయాలు చెప్పండి. నిలవబడాలి, శక్తిమంతులు అవ్వాలి, ఎదిరించాలి. ఈ మూడు విషయాలు మన జీవితంలో జరగాలి. మీరు అటాక్ చేసేవారుగా, దుష్టునితో పోరాడి జయించి నిలిచేవారుగా మీరు ఉండాలంటే మొట్టమొదట మనలో ఉండాల్సింది, మనం ముందు నిలబడాలి. పడుకుని యుద్ధం చేస్తామా? ఈజీ చైర్లో పడుకుని యుద్ధం చేస్తామా? చెప్పండి. సోఫాలో కూర్చుని యుద్ధం చేస్తామా? నువ్వు ఫీల్డ్లో ఏం చేయాలి? యుద్ధ రంగంలో ఏం చేయాలి? పోరాడడానికి ఏం చేయాలి? ఐఎమ్ రెడీ. నిలబడిన వాడి ఉద్దేశం ఏమిటంటే ఐఎమ్ రెడీ, కమ్ అని. శత్రువుని శాసించేవాడు ఎవడంటే నిలవబడినోడే. నిలవబట్టం అంటే రెండు కాళ్ళ మీద నిలబట్టం కాదు. నిలవబట్టం అంటే దేని మీద నిలబట్టం? బైబిల్ చెప్తుంది, మీరు దేంతో నిలవబడాలంటే వాక్యంతో, అవగాహనతో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 ఉదాహరణ మీతో చెప్తా. గొలియాతు 40 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని? ఇజ్రాయేలు రాజుకు దమ్ముంటే రమ్మన్నాడు. వీడికి చేత కాకపోతే ఇజ్రాయేలీల్లో ఎవడైనా ఉంటే రమ్మన్నాడు. అది కాకపోతే ఇక రోజులు మారే కొద్దీ వాళ్ళ దేవుణ్ణి కూడా దూషించడం మొదలుపెట్టాడు. ఎవరిని? మీకు పెద్ద దేవుడు, మీ దేవుడు పెద్ద హీరో, మీరు పెద్ద హీరోలు, ఒక్కడ పోట్లాడడానికి ఒక్కడు రాలేడు, పిరికి పొందలు మీరు అని చెప్పి దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఇజ్రాయేలు జాతిని దూషిస్తున్నాడు, వాళ్ళ ఏర్పాటును దూషిస్తున్నాడు. ఎవడైనా ముందు నుంచుంటున్నాడా? గొలియాతు నిలబడుతుంటే గొలియాతు ముందు నిలబడే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకు నిలబడలేకపోతున్నారంటే అతనంటే భయం. అతనంటే నిలబడ్డం అంటే చెప్తున్నా. దావీదు వచ్చాడు.
జున్నుగడ్డలు వాళ్ళ అన్నలకు ఇచ్చాడు, సహస్రాధిపతికి ఇచ్చాడు. ఇస్తూ ఇస్తూ ఉండగా విన్నాడు ఆ సౌండ్. ఏ సౌండు? గొలియాతు దేవుణ్ణి దూషిస్తున్న సౌండు, రాజును దూషిస్తున్నది, ప్రజల్ని ఏర్పాటు కలిగినటువంటి ఇజ్రాయేల్ని దూషిస్తున్నటువంటి మాట విన్నాడు. వెంటనే ఏం చేశాడు? లేచాడు. ఎవడాడు? నా యెహోవా దేవుణ్ణి దూషించేటువంటి వీడెవడు? చూశాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు అనే సంగతి మాత్రమే కాదు, అతను చూస్తే ఎట్లున్నాడు? అతని ఎత్తు, అతని లావు, అతని ఆయుధాలు, అతని పర్సనాలిటీ దావీదు చూడలా. దావీదు చూసిందేంటి? ఒక్కటే చూశాడు, వీడు దేవుణ్ణి దూషిస్తాడా? ఒకటి. రాజుని దూషిస్తాడా? రెండు. ఏర్పాటు కలిగినటువంటి ఇజ్రాయేల్ని దూషిస్తాడా? దూషించటానికి ఈ సున్నతి లేనివాడు, ఏర్పాటులో లేనివాడు ఎంతటి వాడు? ప్రైజ్ ది లార్డ్. దావీదు గొలియాతు ముందు నిలబడ్డానికి దావీదుని నిలబెట్టింది ఏంటో తెలుసా? ప్రత్యక్షత. ఏంటి ప్రత్యక్షత? ఇజ్రాయేల్ని దూషించిన, నిన్ను శపించిన వాడిని ఏం చేస్తాను? శపిస్తాను. నిన్ను ఆశీర్వదించిన వాడిని ఏం చేస్తాను? వీళ్ళకున్న వాగ్దానం అది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు వాడిని దేవుడు? నేను కాదు, దేవుడే వాడిని ఏం చేస్తాడు? శపిస్తాడు. కాబట్టి శపించబడినోడిని వెళ్ళి నేను ఊతే చాలు, అయిపోతాడు అని పని. వాక్యం ఏం చెప్పిందో గ్రహించిన వాడై, దేవుడు ఎవరై ఉన్నాడో ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి శత్రువు ఎదుట నిలబడ్డాడు. మిమ్మల్ని నిలబెట్టేది ఏంటో తెలుసా? మీకున్న ప్రత్యక్షత. అందుకే చెప్తా, ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత లేకుండా నాలెడ్జ్ మిమ్మల్ని నిలబెట్టలేదు. నాలెడ్జ్ కెన్ స్పీక్. నాలెడ్జ్ మాట్లాడద్దు అంతే. పనిచేసేది ఏదంటే ప్రత్యక్షత. మాట్లాడదవుతున్నాయా? నాలెడ్జ్ బైబిల్ క్లాసులు చెప్పడానికి పనికి వస్తుంది, ఫీల్డ్లోకి వెళ్ళి దెబ్బలాడడానికి కాదు. ప్రత్యక్షత ఏం చేస్తుందంటే సాధించుకొని తేవడానికి మీకు సహకరిస్తుంది. ఇంతమంది పారిపోతుంటే ఒక్కడు నిలబడ్డాడు. నిలబెట్టింది ఏంటంటే దేవుడు ఎవరై ఉన్నాడో ఎరిగిన ప్రత్యక్షత, ఇజ్రాయేలు ఏర్పాటు ఏంటో గ్రహించిన ప్రత్యక్షత, శత్రువు సున్నతి లేదు వానికి అనేటువంటి ప్రత్యక్షత గొలియాతు ముందు ఏం చేసింది? నిలబట్టం నీ చేతనైతే నువ్వు పుల్ల పెట్టుకొట్టినా చచ్చిపోతాడు. ఏంటిది? పుల్ల. మీ టూత్ పిక్తో చంపేయచ్చు కావాలంటే. కారణం ఏంటంటే మీ వెనక నిలబడేవాడు, మిమ్మల్ని నిలబెట్టుడు ఉన్నాడు కదా. ఎవరి గురించి మీకు ప్రత్యక్షత ఉందో ఆయన మీ వెనక ఆయన నిలబడతాడు. ఇది మర్చిపోవద్దు. నువ్వు కత్తెని ఈటెని తీసుకుని నా మీదకి వస్తున్నావు, కానీ నేను నా దేవుడైన యెహోవా నామములో నీ మీదకి వస్తున్నా. నువ్వు కత్తి మీద ఆధారపడి వస్తున్నావు, ఈటి మీద ఆధారపడి వస్తున్నావు, అంబుల మీద ఆధారపడి వస్తున్నావు, నీ బలం మీద ఆధారపడి వస్తున్నావు. నేను ఏమీ తేవడంలా, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. నాకు మోతబరువు, నేను మోసుకురావాల్సిన అవసరం కూడా నాకు ఒక్కటి తీసుకొస్తా. ఏంటది? యెహోవా నామం. మీకు తెలుసా యేసుక్రీస్తు నామం ఏంటో? యేసుక్రీస్తు నామం ఏమిటో మీకు అర్థం అవ్వకుండా శత్రువు ముందు మీరు ఎట్లా నిలబడతారు? యెహోవా నామములో వస్తానంటే లాగి కొట్టి దెబ్బ తలెగిసిపోద్ది. దావీదుకి అంత తేలిక కాదు. యెహోవా నామము యొక్క ప్రత్యక్షత దావీదుకి ఎంత ఉంటే ఎదురుగా నిలబడి యెహోవా నామంతో నీ మీదకు వస్తున్నానంటాడు. క్రైస్తవుడు ఈరోజు నిలబడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని నామం యొక్క శక్తి ఏంటో నీకు తెలియకపోవడమే.
మీకేదో పేరు, మీ తాతకి ఏదో పేరు, మీ వంశానికి ఏదో పేరు, ఏమండి, లేకపోతే ఎవడో పేరు, వాళ్ళ పేరు, వీళ్ళ పేరు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. అసలు నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? తమ దేవుణ్ణి ఎరుగువారు ఏం కలిగి, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మీ రాజకీయ నాయకుడిని ఎరిగిన వాళ్ళు కాదు. లెట్ us know God. దేవుడు మనకు అర్థం కావాలి. ఆ అర్థం అవటం కూడా దేవుడు కాదు, అక్కడతో నాకూడదు. ఆయన ఇంకా చాలా అయి ఉన్నాడు. ఆయన్ని ఎంత లోతుగా నువ్వు అర్థం చేసుకుంటావో అంత బలంగా నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో సాతాను, ఈ దురాత్మలు ఛాలెంజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఛాలెంజ్ చేసిన సందర్భాలు, నిన్ను ఏం చేస్తానో తెలుసా అని చెప్పి మీదకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దగ్గర దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని మీకు చెప్పాను ఆల్రెడీ. సిరివరం అనే గ్రామం, దెయ్యం ఆమెకు వచ్చిందంటే సంవత్సరానికి 2 సార్లు వస్తుందంట. అది వచ్చిందంటే ఊర్లో వాళ్ళని మొత్తాన్ని కొట్టుద్ది. వాళ్ళ ఆయన ఎన్నిసార్లు రౌండ్ వేసిందో తెలియదంట. ఇక ఆ దెయ్యం వచ్చిందంటే కిటికీ కేసి సోకేసి కట్టేస్తారు ఆ అమ్మాయిని. ఇక ఉన్నంతకాలం ఉంటుంది, ఆ తర్వాత పోయిన తర్వాత వదులుతారు. అదే టైంకి నేను వెళ్ళా. ఆ సర్పంచ్ ఉన్నాడు అక్కడ. నేను ఊరికి అడిగా, ఏమండి అక్కడ ఆగి నిలబడి చూస్తుంటే అడిగాడు, ఎవరు నువ్వు అన్నాడు. నేను పాస్టర్ గారిని అన్నా. ఏం చేస్తావు అన్నాడు. వాక్యం చెప్తానన్నా. ఇక్కడ ఎవడు వినేవాళ్ళు వెళ్ళి ఆ కిందకి వెళ్ళి అన్నాడు. ఆ కింద ఉన్నారు, అక్కడికి వెళ్ళి అన్నాడు. ఏ చెవులు లేవా మీకు అన్నా. ఆడి కోపం వచ్చింది. సర్రమందా మరి, సర్రమని ఖాళీ చెవులు లేవంటాడా నన్ను అని అనుకుని, అయితే సరే ఏం చేస్తావు నువ్వు అన్నాడు. అప్పుడు చెప్పా, దెయ్యాలు ఎలా కొడతారన్నా. సరే అరే లక్ష్మి దెయ్యం పట్టు ఉంది కదా, కట్టేశారా అమ్మాయినే అన్నాడు. కట్టేశారా అన్నాడు. సరే నువ్వు నిజంగా కానీ ఈ దెయ్యాన్ని ఎలగొడితే, ఈరోజు ఏ వారం, గురువారం, సాయంత్రం 5 గంటలకి ఇదిగో ఆ రోడ్డు పక్కన ఇది ఉంది ఖాళీ ప్లేస్, ఇక్కడే నేను ప్రార్థన పెట్టిస్తానన్నాడు. మాట మీద నిలబడతావా అన్న. పంచి పైకి గట్టి, రాయలసీమ మాట మీద నిలబడతానన్నాడు. సరే దేవుని స్తోత్రం వరకు బండి పక్కన పెట్టాను నేను. ఈమె పరిస్థితి ఏమిటంటే ఎంత మందిని కొట్టిందో తెలియదంట. ఇప్పుడు ఈ అమ్మాయిని అక్కడ వదిలేరు. నేనేం చేశాను, బండి పక్కన పెట్టి ఆ ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి నుంచుని జస్ట్ అట కళ్ళు పూసుకుని, ప్రభువా ఎంత చక్కని అవకాశాన్ని టక్మని ఇచ్చావు నాయన, వీళ్ళ మధ్యలో సువార్త ప్రకటించే భాగ్యం నువ్వు అనుగ్రహిస్తున్నందుకు నీకు నామానికి స్తోత్రం. మనకు దెయ్యం, ఆ దెయ్యం ఏంటో, దాని బలం ఏంటో, దాని శక్తి అంటే మనకేంటి, అసలు మనకెందుకు దాని సంగతి. నా ఇదేంటంటే ఎవడైనా ఏదైనా మన దేవుని ముందు ఫినిష్ అనే సంగతి నా గుండెల్లో ఉంది కాబట్టి, నేను జరిగిపోయి వచ్చేటువంటి అవకాశాన్ని బట్టి నేనేం చేస్తున్నాను, దేవునికి కళ్ళు మూసుకుని స్తుతిస్తుంటే ఆల్రెడీ వదిలేశారు అమ్మాయిని. ఆ అమ్మాయి పళ్ళు బిగబెట్టి చీర నడుంకు కట్టి చక్క 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 వచ్చేస్తుంది దగ్గరికి. ఈయన నేను కళ్ళు మూసుకుని ఉన్నా కదా, ఈయన ఈ గుడ్డడ్డం పెట్టుకుని నవ్వుకుంటున్నాడంట. చూడు మనోడికి ఇప్పుడు చెవులు ఉన్నాయో, చెవులు బయలిపోయినాయి ఉంటాయి అన్నట్టు. ఆ అమ్మాయి నా దగ్గర దాకా వచ్చి నేను చూడలేదు, కానీ నా ముందు ఎవరో నిలబడి కొడితే ఎగిరి తంతే అంత దూరం ఎట్లా పడద్దో, నా దగ్గర దాకా అట్లా వచ్చి టప్మని ఎగిరి అవతల పడిందంట. అక్కడ పొయ్యి ఉంది, ఆ పొయ్యిలో పడింది. వెళ్ళి పొయ్యిలో పడి గిల్ల 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 కొట్టుకుంటుంది. నేను అప్పుడు కళ్ళు తెరిశాను, చూస్తే కొట్టుకుంటుంది. కొట్టుకుని కాసేపు కూర్చుని బూడిదలోనే లెగిసి ఆ చెంగంతా సరి చేసుకుని బూడిదలో బాసపట్లేసి కూర్చుంది. ఈ నాయంక చూస్తాడు, ఆమె చూస్తాడు, నాయంక చూస్తాడు, ఆమె చూస్తాడు. దగ్గరికి లక్ష్మి నీ పేరేంటి అన్నాడు. చెప్పావుగా లక్ష్మి అని అంది. మీ ఆయన పేరేంటని చెప్పింది. మీ అత్త పేరేంటి చెప్పింది. అదేంటి నువ్వేం చేయలేదుగా అన్నాడు. నేనేం చేశాను, నేనేం చేయలే.
అదే ఆయన గురించి చెప్పడానికి వచ్చాను ఇక్కడికి నేను అన్న. దేవునికి స్తోత్రం. అంతే, ఫినిష్. నేను ఆజ్ఞాపించలేదు, కనీసం ఏలుతో చూపించలేదు, కనీసం ఒక్క అధికారంతో కూడా నేను మాట్లాడలా. కారణం ఏంటంటే నేను ఎవరి తరపు నిలబడ్డాను, అక్కడ ఎవరి ప్రత్యక్షతను కలిగి నిలబడ్డాను. నిలబడాలి. ముందు మీరు ఏం చేయాలి? మీ క్రైస్తవత్వంలో మీరు కార్యాలు చూడాలంటే ముందు మీకు ధైర్యం రావాలి. మీరు ప్రత్యక్షతతో, మీరు ధైర్యంతో ఎవరికి ఆ ప్రత్యక్షత వస్తుంది అని అంటే, ఎవరైతే దేవుని కార్యాలు చూడాలనుకుంటారో, వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ప్రభువుని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఆ ప్రత్యక్షత కలుగుతుంది. వాళ్ళు సమస్య ఎదుట నిలబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యాలే కాదు, ఏ సమస్య అయినా సరే, ఏ ఛాలెంజ్ అయినా సరే, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా సరే, ఏ అనారోగ్యమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని విషయంలో నీ దేవుని శక్తి ఏంటో నీకు అర్థమైతే చాలు. ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు నీ దేవుడు పిలుస్తాడు. మొదట నువ్వు ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమైన ఈ లోకనాథులతో, ఆకాశమండలం ముందు ఈ దురాత్మల సమూహంతో నువ్వు పోరాడాలి అంటే ప్రత్యక్షతతో దావీదులాగా నువ్వు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏం చేయాలి? నిలబడాలి. రెండవ మాట రెండు, శక్తివంతులు అవ్వాలి. ఏమవ్వాలి? శక్తివంతులు అవ్వాలి. ఎవరు శక్తివంతులు? బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పరిగెత్తి అందరూ పడిపోతారు, ఇది మాత్రం పడిపోడు. ఏంటి పడిపోలేదు? కారణం అంటే బూస్ట్. ఆడతానే ఉంటాడు, అందరూ సొక్కిపోతారు, సోలిపోతారు. అబ్బాయి మాత్రం ఏం చేస్తూ ఉంటాడు? ఆడతానే ఉంటాడు. వాళ్ళమ్మ ఒక హార్లిక్స్ బాటిల్ ఇచ్చి ఒక బూస్ట్ కప్ ఇచ్చిందంటే తాగుతాడు, ఇంకా ఆడుతూ ఉంటాడు. అది వాళ్ళ యొక్క ఎనర్జీ. వాట్ ఈస్ యువర్ ఎనర్జీ? అసలు మీ పవర్ జనరేషన్ ఏంటో మీకు తెలుసా? వాట్ ఈస్ అవర్ పవర్? మీరు శక్తివంతులగున్నట్లు, మీరు శక్తివంతులైతే నిలబడినోడు ఏమవ్వాలి? శక్తివంతుడు. అంటే గొలియాతు కంటే దావీదు బలంగా ఉన్నాడా? గొలియాతు కంటే దావీదు హైట్ ఉన్నాడా? గొలియాతు దగ్గర ఉన్న ఆయుధాల కంటే ఈ దగ్గర ఎక్కువ ఉన్నాయా? లేవు. కానీ ఏముంది ఈ దగ్గర? ఏ శక్తి? అది సంగతి. నాట్ ఫిజికల్ పవర్, ద పవర్ ఆఫ్ గాడ్. పవర్ ఆఫ్ గాడ్. స్తోత్రం చెప్తారు ఒకసారి, ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. పవర్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి. ద పవర్ ఆఫ్ గాడ్. దేంతో శక్తివంతులు అవుతారు మీరు? దేంతో శక్తివంతులు అవుతారు? మీకు ఎఫ్ఎస్సి పత్రిక స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను మన యొక్క పవర్ స్టేషన్స్ ఏంటి అని. పాస్టర్ గారు దాన్ని అద్దం మీద పెట్టింది. ఏమన్నది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఏమై ఉండండి. మన బలం హార్లిక్స్ కాదు, బూస్ట్ కాదు, మాంసం కాదు, లేకపోతే బోర్నవిటా కాదు. మన బలం ఏంటి? దేవుని బలం. ప్రభువును బట్టి మనం పొందే బలం. పవర్ స్టేషన్స్ ఏమిటి అనేది మీతో చెప్పాను. ప్రభువు యొక్క శక్తి ఎక్కడెక్కడ మనకు దొరుకుద్ది అని. యేసు రక్తంలో ఏముంది? శక్తి. అంటే ఇప్పుడు ఈ రక్తాన్ని ఏం చేయాలి? తాగాలా? రుద్దుకోవాలా? బాటిల్ వేసి ఇంట్లో పెట్టుకోవాలా? ఏంటి ఇది? బాటిల్లో ఉండేది కాదు, నీ బ్లడ్లో ఉండేది. ఇది బాటిల్లో ఉండేది బాటిల్లోనే ఉంటుంది. నీ తలనొప్పి వచ్చినప్పుడు రాసుకోవడానికి, కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు రాసుకోవడానికి మాత్రమే అది. ఫైట్ చెయ్యాలంటే
ఈ రక్తం యొక్క శక్తి ఏంటో నీకు అసలు ముందు అర్థమై ఉండాలి. పరలోకంలో ప్రవేశించిన ఏకైక భౌతిక పదార్థం ఏంటది? ద బ్లడ్ ఆఫ్ జీసస్. తండ్రి అయిన దేవుడు మనుషులందరినీ కూడా అంగీకరించటానికి గల ఒకే ఒక కారణం 5.5 లీటర్స్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన 5.5 లీటర్ల రక్తం. ఏ రక్తం అది? పరిశుద్ధుని రక్తం, పవిత్రమైన రక్తం. అది భూమి మీద ఒలికించబడినప్పుడు చచ్చిపోయాడా లేదా అని చెప్పి అతను ఏం చేశాడంట? శతాధిపతి పొడిచాడంట బళ్ళంతో. అతను కన్ను గుడ్డి. ఆ పొడిచినప్పుడు ఆ చుక్క వచ్చి ఏం పడింది? కంటి మీద పడి తన కన్ను తెరవబడింది. వెంటనే స్వస్థ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అదే రక్తం భూమి మీద ఒలికింది. ఆ కొండ మీద ఏం చేసింది? ఒలికింది. ముట్టినప్పుడు స్వస్థత అయితే వచ్చింది. కానీ అసలు ఈ బ్లడ్ యొక్క పవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? ఆయన కంటి మీద పడినప్పుడు స్వస్థత వచ్చింది, లేకపోతే రాతి మీద నేల మీద ఒలికినప్పుడు అది ఒలికినట్టే ఉంది. కానీ పరలోకంలో ఇది ఎప్పుడైతే ప్రజెంట్ అయిందో, ఎక్కడ? బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆర్క్ ఆఫ్ కవనెంట్ మీద, నిబంధన మందస్సం మీద మామూలు రక్తం ఏం చేయాలి? ప్రోక్షించబడాలి ప్రతిసారి. ఈసారి డైరెక్ట్గా యేసు రక్తం, కోడెలు గొర్రెలు యొక్క రక్తం కానటువంటి ఈ రక్తం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి ఆ బ్లడ్ని ఏం చేశాడు? అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఈ బ్లడ్, ఇప్పుడు ఈ రక్తానికి ఏం ఇచ్చాడంటే ఆయన సంపూర్ణమైన విజయాన్ని ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైతే శుద్ధంలా కూర్చుంటారు ఎందుకు మరి? కనీసం స్తోత్రం అని అనండి, లేకపోతే నవనన్నామండి. హల్లెలూయా. ఈ బ్లడ్ని తండ్రి రిసీవ్ చేసుకొని, తండ్రి తీసుకొని, తండ్రి అగైన్ హీ గేవ్ ఇట్ టు ద చర్చ్. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అయిందంటే ఇది యేసు నుండి తండ్రి అయిన దేవుడిని అంగీకరించి, తండ్రి అయిన దేవుడు దాన్ని రిసీవ్ చేసుకొని, దెన్ ఇది ఒక విజయంగా యేసు రక్తాన్ని భూలోకానికి ఇచ్చాడు. ఈ రక్తం కోట్ల కొలది మనుషుల్ని రక్షించటానికి సమర్థవంతమైన రక్తంగా. ఎందుకు పవర్ఫుల్ బ్లడ్ అయింది? ఆ బ్లడ్ యొక్క పవర్ ఏంటి మొదటి నీకు తెలియాలి. ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై గాడ్, ఇట్ వాజ్ టచ్డ్ బై గాడ్ అండ్ గివెన్ టు ద చర్చ్. విజయం కోసం అనుగ్రహించబడింది. కాబట్టి ఈ రక్తం ఎక్కడ ఉంటుందో అక్కడ దుష్టునికి టెర్రర్. ఈ రక్తం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ వ్యక్తికి ఏమవుతుందంటే ఫుల్ ఆఫ్ పవర్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎవరికి ఎనర్జీ అంటే అసలు మామూలు వాళ్ళకే కాదు, ఎవరికి? మనుషులకే కాదు, దేవదూతలకు కూడా ఎనర్జీ. అక్కడ యుద్ధం చేసింది ఎవరు? చూడండి ఒకసారి. పన్నెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం 7 నుంచి చదువుతున్నాను. అంతటా పరలోకమందు ఒక యుద్ధం జరిగాను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని నేను చదువుతున్నాగమ్మా. ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయ, అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట తన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడెను. గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవునివి
ఆయన ఇప్పుడు అధికారము అధికారము ఆయన క్రీస్తుదాయను అధికారం ఆయన క్రీస్తుది ఆయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించియున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. దేవునికి స్తోత్రం. ఎవరి వారు? యుద్ధం జరిగింది. మిఖాయేలు తన దూతలు ఘట సర్పంతో ఆది సర్పంతో అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తే వాళ్ళ ముందు ఆ దురాత్మలు నిలవలేక పడిపోయారంట. విషయం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమిటా స్వరం? ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము మన దేవుంది అయ్యింది. వారు ఎలా జయించారయ్యా అంటే గొర్రె పిల్ల ఒక్క మనుషులకే కాదు, ఈవెన్ ఏంజల్స్ కూడా. అర్థమవుతుందా మీకు? ఈవెన్ దేవదూతలకు కూడా శక్తి జనరేషన్గా ఉపయోగపడింది ద బ్లడ్ ఆఫ్ జీసస్, బికాస్ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై గివెన్ బై గాడ్ ఆల్ మైటీ. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన తన స్వరక్తముతో ఎక్కడికి వెళ్ళాడు? మనుషుల చేత చేయబడిన గుడారంలోకి వెళ్ళలేదు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి, నిజమైనటువంటి యథార్థమైనటువంటి తండ్రి దగ్గరకు ఆయన పరలోకానికి వెళ్ళాడు. సో బ్లడ్కున్నటువంటి పవర్ ఏమిటంటే ప్రభువు చేత అంగీకరించబడి, దేవుని చేత అంగీకరించబడి, తిరిగి మరలా సంఘం యొక్క ప్రయోజనం కోసం వచ్చింది కనుక అది దూతలు నమ్మినా, విశ్వాసులు నమ్మినా, ఎవరు నమ్మినా యేసు రక్తం ద్వారా జరిగేటువంటి విడుదల, క్షమాపణ, విమోచన, పాప క్షమాపణ, విజయం ఖచ్చితంగా వచ్చేది. ఇప్పుడు నిలబడే వాళ్ళకి ఏముండాలి? ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఉండాలి. ఏ ప్రత్యక్షత? యేసు రక్తమునకు జయం. నా జీవితం మీద యేసు రక్తమునకు జయం. నా పిల్లల మీద యేసు రక్తమునకు జయం. నేను ఓడిపోతున్న నా యొక్క పరిస్థితుల్లో యేసు రక్తమునకు జయం. నా జాబ్ మీద యేసు రక్తమునకు జయం. నా బిజినెస్ మీద యేసు రక్తమునకు జయం అని నువ్వు నీ జయాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉంటే దాని శక్తి అక్కడ జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో మీరు శక్తివంతులై నిలవబడాలి అని అంటే మొదట మనకేముండాలి? శక్తి ఉండాలంట. మొదట నిలవబడాలి. ఆ నిలవబడే వాళ్ళు శక్తితో నిలవబడాలి. ఏ శక్తి అని అంటే త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుడు మనతో చెప్పారు, యేసయ్య చెప్పాడు, దుష్టుని యొక్క శక్తి అంతటి మీద నాకు అధికారం కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి. ఏదైనా సరే మనకు లోబడక మందు. ఎందుకంటే మన ప్రభువును బట్టి మనం మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. సో మీరు సాతాను నాకంటే గొప్పోడు, పరిస్థితి నాకంటే గొప్పది, కష్టం నాకంటే గొప్పది, నేను చాలా చిన్నోడిని, నేను చాలా చిన్నదాన్ని, నేనంత ఇది, అస్సలు ఆ దృష్టే మనలో ఉండకూడదు. లేకపోతే నువ్వు పెద్దోడవని కాదు. అక్కడ నీలో ఉన్నవాడు నీ ఎదుట ఉన్న దానికంటే గొప్పవాడు. నీలోన ఉన్నవాడు ఎదుట ఉన్న దాన్ని జయించిన వాడు. ఆయన బట్టి నువ్వు పని చేస్తావు. ఆయన్ని వాడు ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకు మీరేం చేయాలి? శక్తివంతులగునట్లు మీరు సర్వాంగ కవచాన్ని ధరించాలి. మూడో మాట మీతో చెప్పాను, శక్తివంతులగునట్టు. తర్వాత ఇంకో మాట ఏంటి? దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించాలి. రైట్. ఇప్పుడు మీ శక్తి ఎక్కడుందో తెలిసింది కదా. 1 బ్లడ్ ఆఫ్ జీసస్లో, 2 పరిశుద్ధాత్మలో, 3 దేవుని వాక్యంలో, 4 మీకు మొత్తం 7 పాయింట్స్ ఒకటి చెప్పాను. అప్పుడు క్రీస్తు యేసు నామములో, ఆయన నామములో, దేవదూతలలో దేవుడి శక్తిని మనకి, ఇప్పుడు ఈ పవర్స్ని మనం ఏం చేసుకోవాలి? వాడుకొని
మనం శక్తివంతులమై వాడి ముందు మనం నిలబడాలి. దానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నేను పొందిన క్రొత్త, దురాత్మతో ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలియదు, నేను చూడలేదు. మా డీన్ ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నారు, నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా. ఒక విలేజ్, ఒక అమ్మాయికి దెయ్యం వచ్చింది. ఆ అమ్మాయి చేతులు కాళ్ళు ఇట్ట అన్నట్టు పట 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 అంటున్నాయి. మా డీన్ గారు వాక్యం అయితే చెప్తారు కానీ ఆయన ఇట్లాంటి ధైర్యకరమైన పనులు ఆయన చేయడు. రంగరాజ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చేయాలి నాకు తెలియదు. సరే ఏం చేయాలో నాకు అర్థం కాదు. కానీ అది ఎప్పుడైతే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందో నాకు లోన రోషం వచ్చేసింది. ఫస్ట్ నువ్వు నా వైపు కళ్ళతో కళ్ళు పెట్టి చూస్తావా అనే రోషం వచ్చింది నాకు. నేను తెచ్చుకుంది కాదు అది, నాలో భయం రాలా, ఆ రోషం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుని, నాకు తెలియదు అసలు విషయం. ఆ అమ్మాయి చెయ్యి అక్కడ పెడితే ఇట్లా ఈ చిటికిన వేలు పట్టుకుని మనసులో చెప్పా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎవరిని నామములో ఈ ఊరు వచ్చానో, ఎవరిని నామములో సేవ చేస్తున్నానో, ఆ యేసు క్రీస్తు నామంలో సాతానా పో అని పైకనలా లోనన్న. ఎందుకో మరి అలా అన్నా నాకు తెలియదు, అసలు అనాలని కూడా నాకు తెలియదు. ఈ చిటికిన వేలు పట్టుకున్నంట అటు పడిపోయింది అంతే. మళ్ళీ కాసేపటికి లెగిసి చక్కగా కూర్చుంది కాముగా. మా సార్ అడిగాడు, రంగరాజు ఏం చేసావు నువ్వు అన్నాడు. ఏం చేసావంటే ఇదే మాట అన్నాను సార్ అన్న. ఎస్, యేసు నామానికి ఎంత పవర్ ఉంది అంటున్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది నాకు, ఓ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు ఈ ప్రత్యక్షతలు ఎక్కాలి. చర్చికొచ్చి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆశీర్వదింపబడడం, ఇది ఎల్కేజీ భక్తి. మీరు పోరాడే వాళ్ళుగా ఉండాలంటే, ఎదిరించే వాళ్ళుగా ఉండాలంటే, ఈ పవర్ స్టేషన్స్లో పవర్ని మీరు ఏం చేయాలి, పొందాలి. మీరు రీఛార్జ్ అవ్వాలి. ఎవరైతే రీఛార్జ్ అవుతారో వాళ్ళే శక్తివంతులుగా నిలవబడతారు. దావీదు నిలవబడ్డాడు. ఏ శక్తితో నిలవబడ్డాడంటే, యెహోవా నామములో నీ మీదికి వస్తూ దేవుని శక్తితో నిలవబడ్డాడు. మనం కూడా అదే శక్తితో ఏం చేయాలి, నిలవబడాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మీతో చెప్తా. చాలామంది ప్రార్థన చేస్తారు. ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు మనకు అలవాటు ఏంటి, ప్రార్థన చేయడం. ప్రార్థన చేయటం అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే అడుక్కోవటం. ఏం చేయటం, అడుక్కోవడం. దేవుని దగ్గర అడుక్కోవడం. మీరు ఎప్పుడు అడగాలి, ఎవడో తంతాకు వచ్చాడు మిమ్మల్ని, ఎవడో మిమ్మల్ని తంతాకు వస్తే, ప్రభువా తంతాకు వచ్చాడు నాయన, ఇప్పుడు ఏం చేయమంటావు నాయన, ప్రభువా తంతాకు వచ్చాడు తగలకుండా చేయి నాయన, ప్రభు అని చెప్పి అంటావా? లేకపోతే అయితే పారిపోతావు, లేదంటే కొడతావు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు పని చేయాలి అప్పుడు పని చేయాలి. పని చేసే టైంలో ప్రార్థన చేసే టైంలో పని కాదు. మనకి ఎప్పుడు ఏం చేయాలో, ఏది వాడాలో మనకు తెలిసి ఉండాలి. నీకు తెలియకపోతే కార్యాలు జరగవు. అర్థమైందా? సో యోబు చాలా ప్రార్థన చేశాడు. చూడండి ఒకసారి. ఒకటో అధ్యాయం 4వ వచనం నుండి, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు తమ తమ ఇండ్లలో ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయుటకై కూడుకొనున్నప్పుడు తమ ముగ్గురు అక్కా చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వానిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులను పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని
పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. చాలు, ఆగండి. ఇప్పుడు యోబు కొడుకులు యోబు కూతుర్లు పాపం చేశారని ఆయన అనుకున్నాడా? పాపం చేశారా నేను అనుకున్నాడా? చేశారేమో అని ఈయన అనుకుని చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమవుద్ది? దేవుని కోపం వస్తుంది, శిక్ష వీళ్ళ మీదకి వస్తుంది, వీళ్ళందరూ చచ్చిపోతారు అనే భయంతో ప్రార్థన చేసి, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇక్కడ చూస్తే ఇది చాలా జాగ్రత్త అనిపిస్తుంది, ముందు జాగ్రత్త అనిపిస్తుంది. కానీ ముందు జాగ్రత్తగా ఇక్కడ ప్రార్థన చేసిన మాట వాస్తవమే. కానీ అక్కడ సాతాను చూసింది ఏంటంటే, యోబులో ఏం చూశాడు? భయం చూశాడు. యోబుకు ఉన్న భయం ఏంటంటే, పిల్లలకి ఏమైనా అవుద్దేమో, వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు దేవునికి నా ముందు ఒక రకంగా ఉంటున్నారు, వెనకాల ఒక రకంగా ఉంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారో చేసిన దాని గురించి కాదు, ఏం చేస్తున్నారో అని ఊహించి, జరగబోయే దాన్ని ముందే ఊహించుకొని భయంతో ప్రార్థన చేసేవాడు. ఒకరోజు సాతాను గడికి పర్మిషన్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదే భయంలోంచి వచ్చాడు. ఎక్కడి నుంచి అటాక్ చేశాడు అంటే, ఏ భయం అయితే ఆయన ముందు పడి ఏ నాశనం అయితే జరుగుద్ది అనుకున్నాడో, ఆల్రెడీ సాతాను దాన్ని చూశాడు కాబట్టి ఆ భయంలో నుంచే వచ్చి పిల్లలు ఏం చేశాడు? మీరు ప్రార్థన చేసేటప్పుడు భయంతో కాదు చేయాల్సింది. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం విశ్వాసంతో చేయాలి. దేంతో చేయాలి? మన ఎదురుగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నా దేవుడు మారుస్తున్నాడు, ప్రభువా ఈ కార్యం నువ్వు చేస్తున్నావు, నీ నామానికి స్తోత్రం, నువ్వు అబ్రహాము దేవుడివి, మోషే దేవుడివి, ఈ విధంగా చేశావు, నాకు కూడా నువ్వు చేస్తున్నావు. నీ ప్రార్థనలో భయం కాదు, నీ ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం. మన ప్రార్థన భయంతోనూ, మన ప్రార్థన వణుకుతోనూ, లేకపోతే మన ప్రార్థన ఆందోళనతో కాదు చేయాల్సింది. మనం జాగ్రత్త, ఓకే ఫైన్, ఏమైనా వచ్చేస్తుందేమో, ఏమైనా జరుగుద్దేమో, ఏమైనా ఇట్లా అవుతుందేమో కదా, అట్లాగ వస్తుంది. అది అవ్వదో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా దేవుని వాగ్దానాలు నాకున్నాయి, నాకు ఇలా జరగదు తండ్రి, ఇలా చెయ్యవు, ఈ విధంగా నేను నమ్ముతున్నాను, ఈ కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావు, నీ నామానికి స్తోత్రం అని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. సో ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నానంటే, ఒకటి మీరు నిలువబడాలి, రెండు శక్తి పొందాలి, మూడో పని మీరు చేయాల్సింది ఏంటంటే ఎదిరించాలి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. దీని గురించి రెండు మాటలు చెప్తాను. ఏం చేయాలి? ఎదిరించాలి. మనుషుల్ని కాదు, ఆఫీసర్స్ని కాదు, మీ భర్తలను కాదు, లేకపోతే ఇంకెవరినో కాదు. ఏం చేయాలి? ఎవరిని? దుష్టుణ్ణి ఏం చేయాలి? ఎదిరించాలి. అఫెన్స్ అండ్ డిఫెన్స్ రెండే నేర్పించాడు ప్రభు మనకి. అటాక్ అంతే. యేసుక్రీస్తు ముందుకు దెయ్యం వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రభువా ఉపవాస ప్రార్థన చేస్తాను నాయన, 3 రోజులు ప్రార్థన చేస్తాను, దీని సంగతి ఏంటో చూస్తాను అన్నాడా? ఏమన్నాడు? ఏయ్ సాతానా, లీవ్, గెట్ అవుట్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు, దురాత్మ వచ్చినప్పుడు, సేన వచ్చినప్పుడు, అపవిత్రాత్మలు వచ్చినప్పుడు ఆయన దాని గురించి రిక్వెస్ట్ చేయలా, ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు మీదకి సముద్రం వచ్చినప్పుడు ఏం చేశాడు? గద్దించాడు. యేసుక్రీస్తు ముందుకు అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేయలేదు ఆయన. ఏం చేశాడు ఆయన? దాన్ని ఏం చేశాడు? ముట్టి స్వస్థ పరిచాడు. హల్లెలూయా. అంటే నువ్వు వెనక ప్రార్థనలో బలపరచబడితే
ఇక అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన పని లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి పని చేయటమే. ఇక్కడే సరుకు లేకపోతే ఇక్కడికి వెళ్ళి మోకాళ్ళు వేయాలి. అన్నమాట అర్థమైందా మీకు? నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోకపోతే వీధిలోకి వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వస్తుంది. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకున్నావు అనుకో, వీధిలోకి వెళ్ళి పని చేయొచ్చు నువ్వు. ఆయన చాలా రాత్రి ఉండగానే లేచి ఏం చేసేవాడంట? ప్రార్థించేవాడు. ఆ శక్తితో ఆయన బయటకు వచ్చేవాడు. స్వస్థపరచుటకు దేవుని శక్తి ఆయనకు ఉండెను. ఎంత శక్తి అంటే ప్రభావం ఆయనలోంచి బయలుదేరి ఏం చేస్తుందంట? మన వైఫై కిరణాలు ఇట్లా బయటకు వచ్చినట్టు అది బయటకు వచ్చి మనుషులు ఏం చేస్తుందంట? టక 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 స్వస్థపరచు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది జరగాలి. ప్రజలు దాన్ని అనుభవించాలి. లోకం దాన్ని చూడాలి. ఆయన శక్తి ఏంటో ఈ ప్రపంచం ఎరగాలి. దేవునికి స్తోత్రం. ప్రభావం ఆయనలో నుంచి బయలుదేరి ఏం చేసింది? నీ దేవుడు తన ముందుకు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని బ్రతిమలాడలా, దాన్ని రిక్వెస్ట్ చేసుకోవాలా, దాన్ని కాంప్రమైజ్ అవ్వాలా, వీపు చూపించి పారిపోలా. ఏం చేశాడు? ఇదే నా నేచర్. నీకు నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే అటాక్. దాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. అనండి ఒకసారి చెప్పాలి. ఏం చేయాలి? మీ జీవితంలో ఏ పరిస్థితులు మీ జీవితానికి ఎదురైనా మొట్టమొదట మీరు నువ్వెంతటి దానివైనా, ఎంతటి వాడవైనా, ఎలాంటి పరిస్థితి అయినా ఈరోజు నా ప్రభువును బట్టి దావీదులాగా నేనేం చేస్తున్నాను? ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ అంతు చూస్తా. నా దేవుడు నిన్ను, దావీదు అన్నాడు, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు. నిన్నేం చేస్తాను? నిన్ను చంపి నీ తల నరికి ఇజ్రాయేలులో దేవుడున్నాడు అని రుజువు చేస్తానన్నాడు. పంగలకర్రతో చంపుతాడా? రాయితో చంపుతాడా? తల ఎట్లా నరుకుతాడు తెలీదు. చెప్పేశాడు ముందంతే. ఏమిటి? నీ తల తెగ నరికి ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నువ్వు లేవన్నావు కదరా, ఉన్నాడని ఏం చేస్తాను నేను? రుజువు చేస్తా. ఎదిరించడం తప్ప పారిపోవటం నీ దేవుడు మనకు నేర్పలేదు. సమస్యకైనా, రోగానికైనా, ఇబ్బందికైనా, సాతానికైనా, ఏ కష్టానికైనా మొట్టమొదట మీరు ధైర్యంగా ఏం చేయండి? స్టాండ్ 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 విత్ రెవల్యూషన్. శక్తిని కలిగిన వారే నిలబడండి. మీ నోటితో ఏం చేయండి? యేసులాగా మాట్లాడండి. ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుతున్నాయి. గాలిలో పట్టం ఏంటి? సముద్రంలో పట్టం ఏంటి? నిమ్మళమైపోయింది అంతే. హల్లెలూయా. క్రిస్టియన్స్ కాబట్టి మీరు అడుక్కునే స్థాయి నుంచి ఎదిరించే స్థాయికి రావాలి. మీరు స్లేవ్స్ దగ్గర నుంచి రూలర్స్ స్థాయికి రావాలి. మీరు బానిసల స్టేజ్ నుంచి ఎక్కడికి రావాలి? పరిపాలించే వారి స్టేజ్కి రావాలి. కొద్ది వారము అనుకునే స్థితి నుండి శక్తి కలిగిన వారం అనే స్థాయికి రావాలి అంటే ఈ ప్రత్యక్షత మనకి కావాలి. మీరు ఎదిరించున్నట్లు మీరు నిలువబడాలి, శక్తి పొందాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. సో లెట్ మీ క్లోజ్ హియర్. కాబట్టి ఇది క్రైస్తవుని యొక్క పద్ధతి, క్రైస్తవుని యొక్క జీవితం. అయితే ఇది అన్నాడు ఇన్ ద కంక్లూజన్. మనం రేపు తర్వాత చెప్దాం ఈ మాటలు. దీని గురించి, ఎదిరించడానికి గురించి ఒక్కసారి 2 మాటలు కూడా చూడండి ఒకసారి. జేమ్స్, యాకోబు పత్రిక 4:7 మనందరికి బాగా పరిచయం ఉన్న మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఏం చేయండి? ఎదిరించుడి. అపవాది విషయంలో ఎదిరించడం తప్ప వేరొకటి ఎప్పుడు? నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాదిని
ఏం చేస్తావు? ఎదిరించుడి. అపవాదిని ఎదిరిస్తావు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. అప్పుడు మీ యొద్ద నుండి, లెట్ మీ గివ్ యూ కంక్లూజన్. ఎదిరించాలి, కరెక్ట్. ఎప్పుడు? నువ్వు దేవునికి లోబడాలి, నువ్వు దేవుని మాటకి లోబడాలి, దేవుని ఆజ్ఞకి లోబడాలి, దేవుని పద్ధతికి లోబడిన వాడవని సాతాను నిన్ను చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీతో చెప్తాను, టైత్ ఎందుకు ఇవ్వాలి? దశంభాగం ఎందుకు ఇవ్వాలి? మనం దేవునికి దేవుని మాటకు లోబడుతున్నాం. చర్చికి ఎందుకు రావాలి రెగ్యులర్గా? మనం దేవునికి దేవుని మాటకు ఏం చేస్తున్నాం? లోబడుతున్నాం. బల్ల కార్యక్రమం ఎందుకు తీసుకోవాలి? మనం దేవునికి దేవుని మాటకి లోబడుతున్నాం. ఎందుకు ప్రభువు కొరకు నీతిగా బ్రతకాలి? దేవునికి దేవుని మాటకు మనం ఏం చేస్తున్నాం? లోబడుతున్నాం. కాబట్టి దేవునికి ఎవరు లోబడతారో సాతాను వాళ్ళకు లోబడక తప్పదు. దేవునికి ఎవరు లోబడరో సాతాను నీకు లోబడ్డ. సాతాన్ని నీకు లోపరిచే శక్తి ఎక్కడుందా అంటే దేవునికి నువ్వు లోబడ్డంలోనే ఉంది. నా మాటలు అర్థమైనా? దేవునికి నువ్వు లోబడ్డంలోనే సాతాను మీద అధికారం నీకుంది. నువ్వు దేవునికి లోబడకుండా నువ్వు సాతాన్ని గద్దించావంటే స్కెవయా కుమారులను కొట్టినట్టు కొడతాడు. పౌలు ఏం చేశాడంట? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సాటన్ గెట్ అవుట్ అని చెప్పంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంట, ఫటా 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 పడిపోతున్నాయి అంట. అక్కడ కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏం చేశారు? పౌలు దేవుడు చెప్పినట్టు, శీలా దేవుడు చెప్పినట్టు ఏ సునామంలో సాతాను ఆజ్ఞాపిస్తున్నానంటే బట్టలు ఊడేదా కొట్టినాయి అంట. మాకు పౌలు తెలుసు, శీల తెలుసు, యేసు తెలుసు, నువ్వెవడో అసలు మాకు అడ్రస్సే తెలియదే. అది నువ్వెవడో మాకు? సాతాను త్వరగా లోబడ్డు. నీకు ఏసు అడ్రస్ తెలియాలి. నువ్వు ఊరికి పేరు ఉపయోగించేస్తే కాదు. ఏసు అడ్రస్ నీకు, నువ్వు దేవునికి లోబడుతున్నావు అనే సంగతి దుష్టుడు చూడాలి. దేవునికి లోబడి ఉండడి అపవాదిని, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు పారిపోతాడు. కాబట్టి లెట్ us obey God and his word. పేతురు ఏమన్నాడు చూడండి ఒకసారి. మొదటి పేతురు 5, మొదటి పేతురు 5, 9, 10 వచనాలు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసములో స్థిరులైన వారు ఎదిరిస్తారు. ఎవరు? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ విధంగా మనం శోధించబడుతున్నా, మన శోధనలో ఏంట్రా బాబు యేసు ప్రభువు నమ్ముకున్న దగ్గర ఇన్ని బాధలు మనకు వస్తున్నాయని విశ్వాసంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా ఎవరైతే స్థిరంగా నిలబడతారో, స్థిరంగా నిలబడిన వాళ్ళు సాతాన్ని ఏం చేస్తారు? ఈజీగా ఎదిరిస్తారు. హల్లెలూయా. మీరు స్థిరంగా నిలబడేవాళ్ళ, ఎటుకు పడితే డూకిపోయేవాళ్ళ? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. పాపం పేతురు ఎందుకు ఈ మాట రాశాడంటే ఈయనకి బాగా ఎక్స్పీరియన్స్. ఈయన పేరే రెల్లు. ఈయన పేరే రెల్లు అంటే సీమోను. ఇటు గాలి వస్తే అబ్బే యేసు నాకు తెలియదు అంటాడు. ఇటు గాలి వస్తే అస్సలు నాకు తెలియదండి అని ఒట్లు పెట్టుకుంటాడు. అది స్థిరంగా నిలబడలేని స్టేజ్. వన్స్ అపాన్ ఎ టైమ్ ద టైమ్ కేమ్. అప్పుడు చెప్తున్నాడు, యేసు ప్రభువుని నిలువుగా సిలువేశారయ్యా, నిలువుగా సిలువేయబడ్డానికి నేను అర్హుణ్ణి, నన్ను తల్ల కిందులుగా సిలువేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసంలో ఏం చేయాలంట? స్థిరులుగా నిలబడాలి. రేపు చంపేస్తారంట పేతుని, తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారంట. రేపు చంపేస్తారు. యోహాన్ని చంపేశారు. నెక్స్ట్ ఈయన్ని కూడా యూదులోకి ఇది చాలా మంచి కార్యం అని చెప్పి అనుకుని హేరోదు ఆ విధంగా చేద్దామని చెప్పి రేపు రెడీ చేస్తున్నారు. ఎవరు నిద్రపోతాడా? రేపు పొద్దునే చంపేస్తామంటే ఎవరు నిద్రపోతారా?
దేవదూత వచ్చి డామ్ డామ్ అని 4 బాధ్యతగా లేచాడు. కారణం ఏంటంటే ఆ దేవుడు నాకు ఉన్నాడు. అది స్థిరత్వం. ఏంటది? స్థిరత్వం. చిన్న చిన్న కలతలకి, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న అమ్మో నాయనో ఏమైపోయింది, నా పిల్లలు నాయనో మా ఆవిడ, గుండెల్లో ధైర్యం ఉండాలి. విశ్వాసంలో స్థిరులై ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు సాతాన్ని జయిస్తారు. ఓకే, ఎదిరించండి. చెప్పండి ఒకసారి, ఎదిరించుట. హల్లెలూయా. సో లెట్ us క్లోజ్. ఈరోజు ఇంతటితో మనం ముగిద్దాం. మరి సర్వాంగ కవచం ఆయన చెప్పింది వచ్చే గురువారం మరలా చెప్తాను. దీని గురించి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యా థ్యాంక్ యూ, నాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. నీ ప్రత్యక్షత నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నేను నిలబడేవానిగా, బలము కలిగిన, శక్తి కలిగిన వాడిగా, ఎదిరించేవానిగా ఈ రాత్రి నన్ను తయారు చేయి. ఈ 3 మాటలు, నిలబడేవానిగా, శక్తి కలిగిన వానిగా, దుష్టుణ్ణి ఎదిరించువానిగా, దేవునికి లోబడి ఉండి ఎదిరించేవానిగా, విశ్వాసంలో స్థిరుడినై ఎదిరించేవానిగా, దేవుని ప్రత్యక్షత కలిగి నిలబడేవానిగా దావీదుని నిలబెట్టినట్టు నన్ను నిలబెట్టయ్యా. దావీదుకు ఉన్న ప్రత్యక్షత సౌలుకు లేని ప్రత్యక్షత అదే. సౌలు వాడి ఎత్తును చూశాడు, కానీ దావీదు వాడి మాటను చూశాడు, వాడి తిరస్కారాన్ని చూశాడు, దేవుని శక్తిని చూశాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఈవిల్, అవుట్ ఇన్ జీసస్ నేమ్. Holy Spirit, thank you Jesus. Out, get lost. You ugly spirit, leave in the name of Jesus Christ the Savior. Hallelujah, hallelujah, hallelujah. అందరూ స్తోత్రం చెప్పండి దేవునికి. పురుషులు బ్యాకున వెనకున వారు మొత్తం మాట్లాడండి దేవునితో. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తమునకే జయం, యేసు రక్తమునకే జయం, సిల్వ రక్తమునకే జయం, కల్వరి రక్తమునకే జయం, జయం, జయం. యేసు ప్రతి ఒక్కరి మీద జయం, ప్రతి కుటుంబం మీద జయం. ఈ లైవ్ లో వాచ్ చేస్తున్న వారి కుటుంబాల మీద జయం, వారి జీవితాల మీద జయం, పిల్లల మీద జయం, మన విశ్వాస జీవితాల మీద జయం, మన చర్చ్ మీద జయం, సంఘాల మీద జయం. యేసు రక్తమునకు జయం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిలబడాలి, నిలబడాలి. ప్రభువా నన్ను నిలవబెట్టు. ప్రభువా నీ కొరకు నేను నిలబడుతున్నాను, నీ సత్యం కోసం నిలబడుతున్నాను, నీ వాక్యం కోసం నిలబడుతున్నాను, నీ దుష్టుని ఎదుట నిలవబడుతున్నాను, సమస్య ఎదుట నిలవబడుతున్నాను. నేను పారిపోను, నీరసించిపోను, చతికిల పడిపోను. ప్రభువా వెనుతిరగను. ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈవిల్. నా ప్రభువు వలె, నా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నిలబడతా, నా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలము కలిగి నిలవబడతా, దావీదులాగా ప్రత్యక్షత కలిగి నిలవబడతా. ఓ హల్లెలూయా. శక్తివంతులుగా ఉండాలి. శక్తివంతులే నిలబడతారు, బలవంతులే నిలబడతారు, బలవంతులే పోరాడతారు. యేసు రక్తంలో శక్తి, దేవుని వాక్యంలో శక్తి, యేసు నామములో శక్తి, ప్రభు యొక్క మహిమలో శక్తి, ప్రార్థనలో శక్తి, పరిశుద్ధాత్మలో శక్తి. థ్యాంక్ యూ ఫాదర్. దేవునికి లోబడే దాంట్లో శక్తి, స్థిరంగా నిలబడే దాంట్లో శక్తి. ప్రభువా వీపు చూపును ఎదిరిస్తా. ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈవిల్. నేను గొడ్డలి చూస్తున్నాను, గొడ్డలి చూస్తున్నాను. ఎస్, దేవుడు శక్తిని ఇస్తున్నాడు మీకు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. లెట్స్ షార్పెన్ ఇట్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు గండ్ర గొడ్డల వంటి వాడవని చెప్పాడు ఇర్మియాతో. నువ్వు మాట్లాడితే పని జరిగిపోతుంది, వేస్తే తెగిపోతుంది గొడ్డలితో. నువ్వు మాట్లాడితే పనులు జరుగుతాయి, నువ్వు ప్రార్థిస్తే పనులు జరుగుతాయి, నువ్వు ప్రకటిస్తే పనులు జరుగుతాయి, నువ్వు కన్ఫెస్ చేస్తే పనులు జరుగుతాయి. నీ మౌనం కాదు కావాల్సింది, నీ నోటితో నువ్వు మాట్లాడుతూ నీ నాలుకతో ఖడ్గాన్ని విడుదల చేయాలి. జీసస్ జీసస్ జీసస్. చెప్పండి, మీ సమస్యలతో చెప్పండి, మీ కష్టాలతో చెప్పండి, మీ ఇబ్బందులతో చెప్పండి. ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. యేసు రక్తం యొక్క విజయంతో సాక్ష్యమిస్తూ ప్రకటిస్తున్నా ఈ రోజున. were broken in Jesus name. ప్రతి దుష్ట క్రియ యేసు నామములో లయమైపోవును గాక. ప్రతి దురాత్మ క్రియ యేసు నామములో లయమైపోవును గాక. కమాన్, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మాట్లాడండి, దేవునితో ప్రకటించండి. మీ జీవితాల్లో ఉన్న శత్రువుని చూడండి, వారికి ఏలు పెట్టి చెప్పండి. దానికి ఈ రోజు చూస్తున్న నిన్నిక నేను ఎన్నటికీ చూడను. ఐ విల్ నెవర్ సీ యూ ఎనీమోర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రోజు చూస్తున్న ఈ సమస్యకు నువ్వు చూడవు, ఈ కష్టానికి చూడవు, ఈ దిగులకి నీ జీవితంలో ఉండదు. దట్స్ గోయింగ్ టు చేంజ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అమ్మ ప్రార్థన చేస్తారు, ఏకీభవించుదాం అందరం. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. ఎవ్రీవన్ ఎవ్రీవన్ ఎవ్రీవన్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీలో నీ సేవకు నిలబెట్టుకొని ఎఫెసీ పత్రికలో నుండి ప్రభువా కొని వచ్చిన భాగాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఆపద్దినమందు నాయన, అయా నాయన దుష్టుడైన అపవాది కొన్ని రీతులుగా మమ్మల్ని శోధించుచున్న సమయాలలో అయా మేము నిలవబడుటకును వాడిని ఎదిరించుటకును శక్తివంతులు మగునట్లుగా ప్రభువా నీవిచ్చేద్దా నాయన సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు తండ్రి. అయ్యా, మాకు అనేకమైన ఆపద్దినాలు లోకంలో వాడు కలిగిస్తూ ఉంటాడు తండ్రి. అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక పరిస్థితులు మా మీదకు నాయన వాడు తెచ్చినప్పుడు అయ్యా మేము ధైర్యముగా నిలబడటానికి, వాడిని ఎదిరించటానికి ఓ దేవాని పాదాలకు శక్తివంతులు అగునట్లుగా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలనాడు నాయన గొలియాతును చూచి నాయన యూదా ప్రజలందరూ ఇశ్రాయేలు జనాంగమంతా పారిపోతున్న సమయంలో నీ అభిషేకముని ఇచ్చి నాయన దావీదును నాయన బాలుడుగా ఉన్న సమయంలో నిలబెట్టి నాయన అట్టి అభిషేకముతో నింపి ఓ గొప్ప దేవానికే స్తోత్రము నాయన. అంత బలవంతుడిని నాయన ఒక్క రాయితో కొట్టి చంపగలిగిన ఆత్మ ప్రత్యక్షత మీరు ఇచ్చారు. వాడిని ఎదిరించే శక్తినిచ్చారు, వాడి ముందు నిలబడటానికి శక్తినిచ్చారు. ఓ దేవానికే వందనాలు. అందుకే నాయన యాకోబు పత్రికలు అంటున్నాడు, మీరు దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, దుష్టుడు మీ యొద్ద నుండి పారిపోవునని మీరు సెలవిచ్చారు. ఆ దుష్ట క్రియలు జయించటానికి మాకు కావలసిన బలాన్ని, మాకు కావలసిన శక్తిని, ఎదిరించే ఆత్మను, శక్తి కలిగిన ఆత్మను నాయన ఇక్కడ చేరిన మా అందరికి దయచేయమని, ఈ సంఘ బిడ్డలందరికీ, నాకు మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన సర్వాంగ కవచాన్ని ధరించుకొని శక్తివంతులుగా నిలబడి దుష్టుని జయించటానికి తగిన కృప మాకు దయచేయమని, గంభీరమైన వాక్యాలు ఇంకా అనేకమైనవి మాకు అందించి మీ ఘనమైన నామాన్ని మహింపరచుకోమని నీ దాసుని నీ ఆత్మతో ఎత్తిపట్టి ఇంకా అనేకమైన సత్యాలు, ఇంకా అనేకమైన ప్రత్యక్షతలు, అనేకమైన నాయన మర్మాలు ఈ వాక్యములో నుండి నాయన బయలుదేర చేసి నీ బిడ్డలకు తెలియచెప్పుమని, ఆత్మలో బలవంతులుగా దేవుని మహాశక్తిని బట్టి మేము బలవంతులుగా జీవించటానికి యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము.
థ్యాంక్ యూ ప్రభువా. సర్వశక్తివంతుడా, భూమికి ఆకాశమునకు ప్రభువా శూర భీకర కార్యములు జరిగించగలిగిన వాడా, ఈరోజు నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వారు ఏ ఏ పరిస్థితులు ఫేస్ చేస్తున్నారో, ఏ ఏ కష్టాలని వారు ఫేస్ చేస్తున్నారో, ఏ సాతానుడు వారు ఫేస్ చేస్తున్నారో, ఏ సాతాను యొక్క ప్రతినిధులను వారు ఫేస్ చేస్తున్నారో, ఏ ప్రధానుల్ని, ఏ అధికారుల్ని, ఏ అంధకార సంబంధమైన లోకనాథులని, ఏ ఆకాశ మండలమందున సమూహాలను ఈ రోజున వారు నా తండ్రి ఈ రోజున వారు ఫేస్ చేస్తున్నారో, ఈ రోజున క్రీస్తు యేసు నామములో, యేసు క్రీస్తు వారి యొక్క నామములో, యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి వాటికి ఆజ్ఞాపిస్తున్నాం, వాటి ఎదుట నిలవబడుతున్నాం, వాటికి ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో కనుమరుగైపోవును గాక, యేసు నామములో కనుమరుగైపోవును గాక. ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను ఇక ఎన్నటికి చూడరు అని చెప్పినట్లు వారికి ఎన్నటికి చూడలేదు నాయన, ఆ విధంగా మారును గాక. ఈ ప్రాంతంలో ఎవరు ఏకీభవిస్తున్నారో, ఈ సమస్యలు కుటుంబంలో కానీ, బిజినెస్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఆత్మీయతలో కానీ, జీవితంలో కానీ ఎవరు ఏ సమస్యగా ఉన్నా యేసు నామములో కూలిపోవుదువుగాక. గొలియాతు వలె వారు హతమైపోవును గాక. ఆ పరిస్థితి యేసు నామములో లయమైపోవును గాక. ఈ రోజు దేవుని వాక్యానికి లోబడి ఈ రోజు ఈ మాటను ప్రకటిస్తున్నాము నాయన. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి కార్యములు జరుగునుగాక, విడుదల కలుగునుగాక, దీవెన కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. దుష్టుడు దుష్ట క్రియలు యేసు నామములో నాశనమైపోవునుగాక. ఆత్మలో నిలబడిన వారమై, శక్తి కలిగిన వారమై, ఎదిరించు వారమై, దావీదు ప్రత్యక్షతతో నిలబడినట్లు, ప్రకటించటంతో నిలబడినట్లు, దేవుని యొక్క నామమును బట్టి నిలబడినట్లు, ప్రభువా మమ్మల్ని నిలువబెట్టండి, నిలువబెట్టండి, నిలువబెట్టండి. థ్యాంక్ యూ. ఇటు దీవెన సంఘానికి లైవ్లో వాచ్ చేసిన ప్రతి బిడ్డకు మీరు ప్రసాదించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహా గొప్ప తండ్రి యొక్క ప్రేమ అన్ని నామముల కంటే మిన్నైన నామముగా హెచ్చించబడి కార్యములను జరిగిస్తున్న క్రీస్తు యేసు కృప, ఆ శక్తిని మన జీవితంలో విడుదల చేస్తూ ఆ ప్రత్యక్షతను మనకిచ్చి మనల్ని వెలిగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహకారము మనందరికీ తోడై నిలువబడుటకును, శక్తి కలిగి ఉండుటకును, ఎదిరించుటకును ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మరలా ఈ వాక్యాన్ని విని మీ పరిస్థితుల ముందు మీరు నిలబడి ఈ వాక్యాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూస్తారు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఆదివారం మనకు 2 ఆరాధనలు, లార్డ్ సప్పర్,
కాబట్టి అందరూ కూడా మీరు ఇన్ టైంలో 7 o'clock and 9 o'clock 2 ఆరాధనలకు కూడా త్వరగా మీరు రెడీ అయ్యి రావాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.